మూసివేయాలని చాలాసార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన నారాయణ విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నారాయణ సంస్థలో చదివిస్తున్న విద్యార్థి తల్లులకు మేము ఒకటే చెప్తున్నాం, ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మల్లో నారాయణ విద్యా సంస్థ నడుస్తుంది. ఇది ఎప్పుడు మూసేస్తారో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు స్కూల్ స్టార్ట్ అయ్యి 10-15 రోజులు అవుతున్నప్పటికీ డిఓ గారు పర్మిషన్ లేని విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఒక పక్క జీవో తయారు చేసింది, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఎక్కడ కూడా విద్యా సామాగ్రి, పుస్తకాలు, బెల్ట్లు, టైల్కి సంబంధించింది ఎక్కడ కూడా అమ్మద్దనేది జీవో తయారు చేసింది. ఆ జీవోను పాటించకుండా ఈరోజు ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిబంధనలు పాటించకుండా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థలు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలను దీనిపైన వెంటనే డిఓ గారిని, కలెక్టర్ గారిని చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.